అందరికీ వందనాలు. నా పేరు విశాలి. మాది అనకాపల్లి. నాకు మ్యారేజ్ అయ్యి 4 సంవత్సరాలు అవుతుంది. నేను ప్రేమస్వరూప మినిస్ట్రీస్ మెంబర్ని. నాకు 2.5 సంవత్సరాల బాబు ఉన్నాడు. తన పేరు విజయ్. అందరిలాగే నేను కూడా బాబు పుట్టేసరికి చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. చిన్నప్పటి నుంచి కూడా నా బాబు ప్రవర్తనలో చాలా తేడా ఉండేది. ఫస్ట్ మంత్లో నేను బాబులో తేడా గమనించలేదు. 3 నెలల తర్వాత నుంచి కూడా బాబులో నాకు చాలా తేడాగా అనిపించేది. పిలిస్తే పలికేవాడు కాదు, నన్ను చూసేవాడు కాదు, కానీ ఎటో చూసుకుంటూ నవ్వేవాడు. ఏసీని చూసినా, ఫ్రిడ్జ్ని చూసినా, ఒక మనిషిని చూసినట్లుగా నవ్వుకొని ఆడుకునేవాడు అన్న. నాకు అర్థమయ్యేది కాదు, ఎందుకు అలా చేస్తున్నాడు. నేను పిలిస్తే పలకట్లేదు, నా వైపు చూడట్లేదు. అసలు ఏ కనెక్షన్ కూడా బాబుకి నాకు మధ్య ఏమి ఉండేది కాదు. తన ప్రపంచంలో తనే ఉండేవాడు అనమాట. నాకు ఏమీ అర్థమయ్యేది కాదు. అసలు ఎందుకు బాబు ఇలా ఉన్నాడు, అందరి పిల్లలు ఇలా ఉండరు కదా అని నేను చాలా నలిగిపోయేదాన్ని అనమాట. ప్రతి రాత్రి కూడా బాబు అస్సలు పడుకునేవాడు కాదు. రాత్రి అంతా తెలిగేసే ఉండేవాడు. నిద్ర లేక బాబు చాలా పాడైపోయాడు. అంతేకాకుండా బాబు కాళ్ళు చేతులు చిన్నప్పటి నుంచి కూడా అస్సలు ఆపకుండా ఆడిస్తూనే ఉండేవాడు. తల అటు ఇటు అడ్డంగా అలా ఊపుతూనే ఉండేవాడు అనమాట. ఇంకా ప్రతి క్షణం కూడా నాకు అలా చూస్తుంటే చాలా భయం వేసేది. నేను 1 గంట చెయ్యి ఆడిస్తేనే చేతులు ఎంత నొప్పి వస్తాయి కదా. బాబు 24 గంటలు అలా చేతులు కాళ్ళు ఆడిస్తుంది. ఎలా తట్టుకుంటున్నాడు, అసలు ఎలా ఉంటున్నాడు. చాలా ఏడుపు వచ్చేది నాకు బాబుని చూస్తూ. నేను ఉండలేకపోయేదాన్ని. బాబుని ఒళ్ళో వేసుకొని ఊపుతుంటే బాబు కడుపులోంచి ఎలాంటి సౌండ్ వచ్చేదంటే, ఒక వాటర్ ఉన్న కొబ్బరి బొండాన్ని చేతితో పట్టుకొని ఊపితే ఎలా సౌండ్ వచ్చేదో బాబు కడుపులో నుంచి అదే సౌండ్ వచ్చేది. అంతేకాకుండా బాబు చేతితో తన కడుపుని పూర్తిగా గట్టిగా నొక్కేసుకుంటూ ఉండేవాడు. ప్రతిసారి కూడా గట్టిగా అరుస్తూనే ఉండేవాడు. ఎప్పుడు ఏడుస్తూనే ఉండేవాడు. కింద ఫ్లోర్కి తన తల వేసుకొని తనకి తానే గట్టిగా కొట్టేసుకుంటూ ఉండేవాడు. నాకు అసలు ఏం అర్థమయ్యేది కాదు, ఎందుకు బాబు ఇలా చేస్తున్నాడు. నేను ప్రేమస్వరూప మినిస్ట్రీస్ ఫాస్టింగ్ ప్రేయర్స్కి వచ్చాను. అక్కడ మినిస్ట్రీ నాయకురాలకి బాబు గురించి చెప్పినప్పుడు బాబుని చూసి బాబుని మాంత్రిక ప్రయోగంతో బాగా బంధించేశారని చెప్పారు. బాబుని బయటికి ఎక్కడికి తీసుకెళ్ళొద్దని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే అలా చెప్పారో అసలు బాబుని ఎప్పుడు బయటికి అనేది తీసుకెళ్ళలేదు. ఇంట్లోనే అలా ఉంచి మినిస్ట్రీకి మాత్రమే తీసుకొచ్చేదాన్ని నేను. దాదాపు 1 సంవత్సరం తర్వాత బాబుకి ఉన్న ఆ చేతులు కాళ్ళు ఆడిస్తూ తల ఊపుతూ గట్టిగా అరుస్తూ ఉన్న సమస్య, కడుపులో కొబ్బరి బొండంలో వాటర్ వచ్చిన సమస్య, చేతితో నొక్కునే సమస్య పూర్తిగా పోయింది. దేవుడు ప్రేమస్వరూప మినిస్ట్రీస్లోకి తీసుకొచ్చి ఫాస్టింగ్ ప్రేయర్స్కి తీసుకొచ్చి నాయకురాలు కన్నీటి విజ్ఞాపన ద్వారా బాబుకి సంపూర్ణ స్వస్థత అనేది దేవుడు ఇచ్చేశారు. నా కల్లో కూడా నేను ఊహించలేదు అస్సలు ఆ విధంగా బాబు మళ్ళా నార్మల్ అవుతాడని చెప్పేసి. అటు ఇటు దిక్కులు చూస్తున్నా బాబు ఇప్పుడు నన్ను చూస్తున్నాడు, నేను చెప్తే నాకు పలుకుతున్నాడు. అందరి పిల్లల్లాగే సాధారణ పిల్లోళ్ళలాగా నార్మల్గా బిహేవ్ చేస్తున్నాడు. తన ప్రవర్తన కూడా ఇప్పుడు ఏసీ వైపు కానీ ఫ్రిడ్జ్ వైపు కానీ ఎటు చూడట్లేదు. అందరి పిల్లల్లాగా సంతోషంగా బాగా ఉన్నాడు. అంతేకాకుండా బాబు కూర్చునే వయసు వచ్చింది, కానీ ఇంకా బాబు కూర్చోవట్లేదు. అలా నేను ఒళ్ళోనే వేసుకొని ఉండేదాన్ని. బాబు ఎందుకు కూర్చోవట్లేదు అసలు నాకు అర్థం అవ్వలేదు. బలారాధనకి వచ్చాను. బలారాధనకి వచ్చిన తర్వాత ఇక్కడ వాడికన్నా చిన్నపిల్లల్ని చూసి వాళ్ళు కూర్చున్నప్పుడు చూసి చాలా బాధేసింది. బాబు ఎప్పుడు కూర్చుంటాడు, బాబు కూర్చోవాలని ఆశపడ్డాను. కానీ బలారాధన నుంచి ఎప్పుడైతే ఇంటికి వెళ్ళానో ఆ మరుక్షణమే బాబు ఇంట్లో కూర్చున్నాడు. దేవుడు బలారాధనకి తీసుకొచ్చి బాబుకి అంత గొప్ప స్వస్థత అనేది ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా బాబుకి సంవత్సరం అయినా నడిచేవాడు కాదు, నించోలేకపోయేవాడు, 1 అడుగు కూడా వేయలేకపోయేవాడు అనమాట. చాలా బలహీనంగా ఉండేవాడు. వాడికన్నా 2 నెలలు చిన్నపిల్లలు కూడా నడిచేసేవాడు అనమాట. అయితే మా ఇంట్లో మా చుట్టాలు ఎప్పుడు చూసినా ఫోన్ చేసి బాబు ఇంకా నడవట్లేదా, ఈ బాబు నడిచేస్తున్నాడు అనేసి అడిగేవారనమాట. బాబు ఎప్పుడు నా ఒళ్ళోనే అలా ఉండేవాడు. నేను గంటలు ఒళ్ళోనే వేసుకొని అలాగే ఉండేదాన్ని బాబుని. బాబు ఎప్పుడు నడుస్తాడా, బాబు చేపట్టుకుని నేను ఎప్పుడు నడుద్దామా అని చాలా ఆశపడేదాన్ని. కానీ బాబు పరిస్థితి చూసి చాలా బాధేసేది, ఏడుపు వచ్చేది. అయితే మా మినిస్ట్రీలోకి నేను బాబుని ఫాస్టింగ్ ప్రేయర్స్కి అది తీసుకొచ్చినప్పుడు మా మినిస్ట్రీ నాయకురాలు నాతో మాట్లాడారు. నువ్వేం బాధపడొద్దు, వారం రోజుల్లోనే బాబు నడిచేస్తారు అని చెప్పారు. ఎప్పుడైతే మినిస్ట్రీ నాయకురాలు అలా చెప్పి పంపించారో నేను ఇంటికి వెళ్ళిన వారంలోనే మా బాబు నడవడం మొదలు పెట్టారు.
దేవుడి మినిస్ట్రీలోకి తీసుకొచ్చి నాయకురాలు కన్నీటి విజ్ఞాపన ద్వారా బాబుకి పూర్తిగా విడుదల ఇచ్చారు. నా పాపాలు, నా శాపాలని బట్టి, నా పితరుల శాపాలని బట్టి బాబుకి అలా అయ్యింది. కానీ దేవుడు ఫాస్టింగ్ ప్రేయర్స్కి తీసుకొచ్చి నాయకురాలు విజ్ఞాపన ద్వారా బాబుకు పూర్తిగా శాపం నుంచి విడుదల ఇచ్చి మరలా నడిచే కృప చూపించారు. అంతేకాకుండా బాబుకి ఒకసారి ఊపిరి అస్సలు ఆడలేదు, చచ్చిపోతాడేమో, ఇంకా అయిపోయింది, ఇంకా 2 నిమిషాలే, అంబులెన్స్ పిలవాలంటే కూడా అవకాశం లేదు, ఏం చేయాలి ఈ టైంలో అనేసి వెంటనే మా దైవజనులు అన్నయ్య గారికి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ప్రేయర్ చేశారు. ప్రేయర్ చేసిన మరుక్షణము బాబు ఊపిరి పీల్చుకున్నాడు. దేవుడు దైవజనుల ప్రార్థన ద్వారా ఆ రోజు బ్రతికించడం జరిగింది. నేనైతే చాలా ఆశ్చర్యపోయాను, చచ్చిపోతాడేమో అని నేను అనుకున్నాను. నిజంగా దేవుడు ఇంత గొప్పగా నా బిడ్డని కాపాడాడు. నేను పేరుకి 9 నెలలు కడుపులో మోసాను అంతే, కానీ బయటకు వచ్చిన మరుక్షణం నుంచి ఇప్పటి వరకు దేవుడే కంటికి రెప్పల బాబుని కాచి కాపాడుతూ వచ్చారనమాట. బాబుని చూసినప్పుడల్లా నాకు ఎప్పుడు చచ్చిపోవాలనిపించదు, ఎందుకు బతుకుండానే ఈ జీవితం, చచ్చిపోతే బాగుండు అనిపించింది. కానీ దేవుడు ఈ మినిస్ట్రీలోకి తీసుకొచ్చి నాయకురాలు కన్నీటి విజ్ఞాపన ద్వారా, దైవజనులు అన్నయ్య గారి ప్రార్థన ద్వారా బాబుకి పూర్తిగా విడుదల ఇవ్వడం జరిగింది. దేవునికే సమస్త మహిమ చెల్లించుకుంటున్నాను. తినే మా బాబు విజయ్. మా మినిస్ట్రీలో మా దైవజనులు పాపాలు ఒప్పుకోమని చెప్పారు. పాపాలు పిల్లల శాపంగా మారుతాయని చెప్పారు. అప్పటి నుంచి నేను పాపాలు ఒప్పుకోవడం మొదలుపెట్టాను. దేవుని కృపను బట్టి కన్నీటితో కొంతకాలం ఒప్పుకున్నాను. మా నాయకురాలు విజ్ఞాపన బట్టి, మా దైవజనుల ప్రార్థనను బట్టి నా కొడుకు విషయంలో నాకున్న బాధను తొలగించి నా కన్నీటిని నాట్యంగా మార్చారు దేవుడు. ఇప్పుడు నా భర్త, నేను, నా కొడుకు సంతోషంగా ఉన్నాము. దేవునికే మహిమ కలుగును గాక.